అందరికీ నమస్కారం. మహావిష్ణు దశరథుడి ఇంటనే ఎందుకు జన్మించాడు? మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించడానికి దశరథ మహారాజును ఎంచుకోవడానికి గల లోతైన కారణాన్ని వాల్మీకి రామాయణం వివరిస్తుంది. వాల్మీకి రామాయణంలోని ఒక శ్లోకం ఈ విషయాన్ని సూచిస్తుంది. పితరం రోచయా మాన తదా దశరథం రూపం. విష్ణుమూర్తి తన అవతార కార్యాన్ని పూర్తిగా సాధించడానికి మరియు ఆ అవతారానికి గల పరమార్థాన్ని సంపూర్ణం చేయడానికి అత్యంత అనుకూలమైన స్థలాన్ని, కాలాన్ని, వంశాన్ని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం చాలా లోతైన ఆలోచన తర్వాత తీసుకున్నది. పురుషార్థాల పరిపూర్ణత సూర్యవంశం. మానవ జీవితానికి ముఖ్యమైన చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామమోక్షాలు దశరథుడి పూర్వీకుల నుండి అతని వరకు ఆ వంశంలో నిక్షిప్తమై ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఈ పురుషార్థాలు పౌష్కల్యం అంటే పరిపూర్ణత ఎక్కడ ఉందో చూసుకొని విష్ణువు అవతరించారు. పూర్వీకులు నిక్షిప్తమైన పురుషార్థ లక్షణం. దిలీప మహారాజు ధర్మ పురుషార్థ పరిపక్వత, రఘు మహారాజు అర్ధ పురుషార్థ మహోన్నతత్వం, అజమహారాజు కామ పురుషార్థ మహావైభవం, దశరథ మహారాజు మోక్ష బీజ లక్షణాలు. దశరథుడు ఈ 4 పురుషార్థాలను తన వంశంలో ఇమిడ్చుకొని మోక్షానికి అత్యంత అనువైన బీజాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ధర్మ, అర్థ, కామ మోక్షాల సమగ్ర లక్షణాలు కలిగి ఉన్న ఈ వంశంలో అవతరించడం ద్వారా తన రామావతారానికి పూర్తి పరమార్థాన్ని సాధించుకోవాలని మహావిష్ణువు నిర్ణయించుకున్నారు. రామాయణం వేద సమ్మతం. రామాయణం కేవలం ఒక కావ్యం కాదు, అది వేద సమ్మతం. దీనిని శ్రద్ధగా పరిశీలించి ఆదర్శాలను అనుకరిస్తే మానవజాతికి ఉన్నతమైన మహాపురుష మార్గాలు సుగమం అవుతాయని మీ వివరణ తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్.